ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి 6 బంతుల్లో 16 రన్స్ అవసరం. క్రీజ్లో హిట్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్లో మిల్లర్ ఉండడంతో అంతటా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఒత్తిడి సమయంలో కూడా గట్టి షాట్లతో ఆడే ప్లేయర్ మిల్లర్ హార్దిక్ వేసిన తొలి బంతిని బలంగా కొట్టాడు. అది ఖచ్చితంగా 6 వెళ్లేలా కనిపించింది. ఆ సమయంలో వైడ్ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా క్యాచ్ పెట్టాడు. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఈ అద్భుత దృశ్యాలన్నీ మనం చూసాం. మ్యాచ్ ఇండియా కప్ గెలవక ముందు ఏ అద్భుతాలు జరిగాయో మనం చూస్తున్నాం. అయితే స్పీడ్గా పరిగెత్తడంతో కంట్రోల్ తప్పి బౌండరీ లైన్ అవతలికి వెళ్ళిపోయాడు. అంతలోనే బాల్ను గాల్లో విసిరాడు. తిరిగి బౌండరీ లోపలకు వచ్చి ఆ బాల్ను క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ అవతల పడే బంతిని సూపర్ మ్యాన్ లా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే మ్యాచ్ను మలుపు తిప్పింది. దీంతో మిల్లర్ పెవిలియన్కు చేరక తప్పలేదు. మిల్లర్ వికెట్తో భారత్ విజయం ఖాయమైంది. ఆ తర్వాత హార్దిక్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.